ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి కృష్ణపై దాడి కేసులో వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు 3 రోజుల పాటు కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 3వ రోజైన శుక్రవారం మధ్యాహ్నం సాయంత్రం వరకు తుళ్లూరు సీఐ సురేష్ ను విచారించారు. ఈ క్రమంలో శనివారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు కృష్ణపై హత్యాయత్నం కేసులో నందిగం సురేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై శుక్రవారం గుంటూరు 2వ అదనపు జిల్లా కోర్టు ఇన్ఛార్జ్ న్యాయమూర్తి విఏఎల్ సత్యవతి వాదనలు విన్నారు. ఈ క్రమంలో తీర్పును జూన్ 2కు వాయిదా వేశారు. సురేష్ భార్య దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పైన అదే రోజు తీర్పు వెలువరిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయం తెరపైకొచ్చింది. ఇందులో భాగంగా తుళ్లూరు పోలీస్ స్టేషన్లోని లాకప్లో దోమలు కుడుతున్నాయని, ఫ్యాన్ లేక ఇబ్బందులు పడుతున్నారని మంగళగిరి కోర్టులో నందిగం సురేష్ తరపున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో లాకప్లో ఫ్యాన్, దోమల మందు వినియోగించుకునేందుకు అనుమతించాలని కోరారు. అయితే లాకప్ రూమ్లో కరెంటు బల్బులు, ఫ్యాన్లు, పొగవచ్చే దోమల చక్రాలు వినియోగించడానికి నిబంధనలు అనుమతించవని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు తుళ్లూరు సీఐ. దీంతో లాకప్ బయట నుంచి గాలి వచ్చేలా టేబుల్ ఫ్యాన్కు అనుమతించినట్లు తెలుస్తోంది. ఇక విచారణ సందర్భంగా పోలీసుల ప్రశ్నలకు నందిగం సురేష్ పొంతనలేని సమాధానాలు చెప్పినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో కృష్ణపై దాడికి సంబంధించి పదే ప్రశ్నలు అడిగినా కొన్ని ప్రశ్నలకు తనకు తెలియదు, గుర్తులేదు అని చెప్పగా మరికొన్ని ప్రశ్నలకు దాటవేత ధోరణిలో సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసులో కస్టడీ గడువు ముగియడంతో శనివారం ఉదయం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.